ఇక మూసి పరివాహక ప్రాంతంలో పర్యటిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితాంద్రారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మూసి పరివాహక ప్రాంతం హైదర్ షా కోర్టుకు వచ్చారు. రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేసిన ఇండ్ల యజమానులతో మాట్లాడారు. ఇళ్ల కూల్చివేతలకు వ్యతిరేకంగా తాము పోరాడతామన్నారు. హైడ్రాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. హైదర్ షా కోర్టు ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు మూసీ కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్న ఆయన పేదల కోసం చిల్లి గవ్వ కూడా తీయడం లేదన్నారు. హామీలు ప్రజారోగ్యానికి గాలికి వదిలేశారని హరీష్ రావు మండిపడ్డారు. పేదల ఇల్లు కూలుస్తారట. పెద్ద పెద్ద బడా కంపెనీలకు ఆ భూములు కేటాయించి అక్కడ సుందరీకరణ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట. ఈ ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ దృష్టి పెట్టిండు. ఫార్మా సిటీకి కేసీఆర్ గారు 15,000 ఎకరాల భూమి సేకరిస్తే ఫార్మా సిటీని పక్కన పెట్టి అక్కడ రియల్ ఎస్టేట్ 4th సిటీ అని రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా అవతారం ఎత్తిండు ముఖ్యమంత్రి గారు. ఆడ ఫార్మా సిటీని 4th సిటీ అంటాడు. ఈ మూసీ సుందరీకరణ పేరు మీద ఇక్కడ బడా బడా కంపెనీలు తెచ్చి ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అసలు డిపిఆర్ కే 1,500 కోట్లట. ప్రపంచంలో ఎక్కడన్నా విన్నామా? ప్రాజెక్టుకు 1,500 కోట్లంటే విన్నాం గానీ మూసీ ప్రాజెక్టు డిపిఆర్ కే 1,500 కోట్లు పెట్టి డిపిఆర్ చేయిస్తారట. అంటే నువ్వు 1,500 కోట్లు పెట్టి డిపిఆర్ చేయిస్తా అంటున్నావు. కనీసం 150 కోట్లు పెట్టి పేద పిల్లలకు మందులు ఇవ్వడం చేత కాదా? పేద ప్రజలకు ప్రభుత్వ దవాఖానలో మందులు ఇవ్వడం మీద ఎందుకు దృష్టి పెట్టావు? నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో అన్నం పెట్టడం మీద ఎందుకు ఆలోచించవు? ఇవాళ 9th 10th ప్రభుత్వ స్కూళ్లలో 9వ తరగతి 10వ తరగతి చదివే పిల్లలకు 7 నెలల నుంచి మధ్యాహ్న భోజనం యొక్క బిల్లులు రాక అన్నం పెట్టుడు కూడా ఇబ్బంది అవుతా ఉంది. ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి ఈ సుందరీకరణ పేరు మీద ప్రజలను ఉసురు పోసుకోవద్దు, గోసబెట్టద్దు. ఇప్పటికైనా దీన్ని మానుకోండి. ఇక మూసి పరివాహక ప్రాంతంలో పర్యటిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితాంద్రారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మూసి పరివాహిక ప్రాంతం హైదర్ షా కోటకు వచ్చారు. రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేసిన ఇండ్ల యజమానులతో మాట్లాడారు. ఇళ్ల కూల్చివేతలకు వ్యతిరేకంగా తాము పోరాడతామన్నారు. హైడ్రాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు హైదర్ షా కోట్ ప్రజలు. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. మూసీ కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్న ఆయన పేదల కోసం చిల్లి గవ్వ కూడా తీయడం లేదన్నారు. హామీలు ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారని హరీష్ రావు మండిపడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, నిన్న బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకున్నటువంటి హైదర్ షా కోర్టుకు సంబంధించి కానీ బండ్లగూడ జాగీర్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు రావడం జరిగింది. నిన్న వాళ్ళందరూ కూడా ఆ ఏరియాలో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే బాధితులుగా ఉన్నారో ఇండ్లు కోల్పోయే వాళ్ళు ఇప్పటికే మార్కింగ్ చేసి త్వరలోనే కూలగొడతారని హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు సూచన నేపథ్యంలో పెద్ద ఎత్తున నిన్న నిరసన కార్యక్రమాలు చేశారు. బట్ వారికి మద్దతుగా లీగల్ ఫైట్ చేస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పడం జరిగింది. నిన్న హరీష్ రావు కూడా వాళ్ళ సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. దాని తర్వాత నిన్న ఈ రోజు కార్యక్రమాన్ని కూడా పిలుపునిచ్చారు. ఇలా హైదర్ షా కోర్టు వెళ్లి హరీష్ రావు నేతృత్వంలో అందుబాటులో ఉన్నటువంటి మల్లారెడ్డి కావచ్చు, అదేవిధంగా గంగుల కమలాకర్ కావచ్చు, అంబర్పేట ఎమ్మెల్యే, అదేవిధంగా సంజయ్, అదేవిధంగా వివేక్ గౌడ్, ఇట్లా అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు, గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు, మరి రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా కాసేపటి క్రితమే హైదర్ షా కోర్టు ఏరియాకు వెళ్లడం జరిగింది. అక్కడ వాళ్ళ సమస్యల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా మంది కూడా ఈఎంఐల ద్వారా ఇల్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది లక్షల రూపాయలు అప్పట్లో 30-40 లక్షలు పెట్టి కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. బట్ ఇప్పుడు వాల్యూ అంతా కూడా 1 కోటి నుంచి 2 కోట్ల వాల్యూ వస్తుంది ఆ ఇల్లు. అలాంటి ఇప్పుడు నేలమట్టం చేస్తామంటే మేము ఎలా బతికేది, ఎలా రోడ్డు మీద పడేది, మా పిల్లల భవిష్యత్తు ఏందని నిన్న చాలా మంది ఆర్తనాదాలు పెట్టుకున్నటువంటి సందర్భం ఉంది. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతున్నాయి. మీడియాలోనూ పెద్ద ఎత్తున రావడంతో నిన్న ప్రత్యేకించి దానకిషోర్ తో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా సచివాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు. చాలా వివరంగా మాట్లాడారు. మేము ఇప్పటికే ఉన్నటువంటి ఇండ్ల మీద కూల్చడం లేదు, హైడ్రా పరిధిలో ఉన్నటువంటి ఏదైతే నాలాల మీద కావచ్చు, అదేవిధంగా కుంటలు చెరువుల మీద కట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళని గతంలో కట్టినటువంటి వాళ్ళ జోలికి పోవడం లేదు అని చెప్పారు. కానీ ప్రజెంట్ మూసీ పరివాహక ప్రాంతాల్లో
ఫెన్సింగ్ చేసినటువంటి వాళ్ళ ఏరియా మాత్రం ఏదైతే మార్కింగ్ చేసినటువంటి ఏరియా ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రజెంట్ నివాసం ఉంటున్న వాళ్ళు ఈ నివాసం ఉన్న వాళ్ళని ఎలా కూల్చుతారని కూడా నిన్న మీడియా అడిగిన ప్రశ్నలకు చాలా వాటికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళందరూ కూడా బఫర్ జోన్ లో కాదు ఎఫ్టీఎల్ లో కూడా చాలా మంది కట్టుకున్నారు. మూసి గర్భంలో కట్టుకున్న నేపథ్యంలో వాళ్ళు ఖచ్చితంగా ఆ సుందరీకరణ కోసం మేము వాళ్ళని ఇల్లు కూల్చడం లేదు, వాళ్ళకు ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనుకుంటున్నాము అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కన్విన్స్ కానిటువంటి బాధితులు వాళ్ళు నిరసనలు చేస్తున్నారు. అందుకనే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అక్కడికి వెళ్ళింది. వాళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పింది. లీగల్ ఫైట్ హౌస్ అంటే హైకోర్టుకు వెళ్లి అంతవరకు పోరాడతామని కూడా నేను హరీష్ రావుతో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం జరిగింది. బట్ అందులో భాగంగానే ఈ రోజు ఐదర్శ కోర్టు దగ్గరికి వెళ్లారు. అక్కడ వందలాది కుటుంబాల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లారు. ఇప్పటికే మార్కింగ్ చేసినటువంటి ఏరియాలన్నింటి కూడా కళ్ళే తిరిగి చూడడం జరుగుతుంది హరీష్ రావుతో పాటు మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా. బట్ ఏదైనప్పుడు కూడా మేము మీకు అండగా ఉంటాము, ఎట్టి పరిస్థితుల్లో బుల్డోజర్లు అక్కడికి వస్తే మేము దానికి అడ్డుగా నిలబడతాం, కానీ మీ ఇల్లు కూల్చనీయమని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా ఇది పెద్ద ఇష్యూగా మారుతోంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తోంది. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వానికి కూడా ఇది కూల్చడం సరైనది కాదు. ఎందుకంటే బడా భూస్వాములు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, సినీ నటులకు సంబంధించినటువంటి ఇండ్లను కూల్చితే అది పెద్దగా ఇష్యూ కాదు. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా సంపాదించుకున్నది కావచ్చు, లేదా అక్రమంగా ప్రభుత్వ సొమ్ము తీసుకున్నటువంటి పరిస్థితులు కాదు. కానీ ఇక్కడ నిరుపేదలు మధ్యతరగతి వాళ్ళ ఇల్లు కూల్చున్న నేపథ్యంలో. రైట్, థ్యాంక్ యూ నరేందర్. సార్ మేము ఉన్నప్పుడు మీకు లేని ఆపరేషన్, మేము ఉన్నప్పుడు మీకు ఆపరేషన్ లేదా హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీకు మొబైల్ కలిపేదా అని చెప్పి నేను షూటింగ్ కోసం రేవంత్ రెడ్డి గారికి మా కాలనీ తరఫున రిపోర్ట్ ప్రజెంట్ చేస్తున్నా. రేపు ప్రపంచంలో ఉన్న ఎఫ్ఐఆర్లో ఉన్న మా హైదరాబాద్ అని చెప్తున్నా. మీరే హైదరాబాద్ మా ఇల్లు కూడా వచ్చి మా సవాలు మీద కట్టిన బిల్లు మీద రేపు పట్టినప్పుడు మీ మొబైల్ చెప్పి హైదరాబాద్ కూడా పంపించేదాన్ని రేవంత్ రెడ్డి గారికి ఉందా అని మీ సభను తెలియజేస్తున్నా. ఈరోజు పేదవాళ్ళని చూడగా చూస్తున్నారు సార్. పేదవాళ్ళని ఇంకా చూడగా చూస్తున్నారంటే డబ్బులు ఒకరికి అది కనిపిస్తుంది. ఇది గవర్నమెంట్ ఉంటుంది, కోర్టు మెడికల్ ఉంటుంది, ఒక్కొక్కరు ఎట్లా వస్తున్నారు మీడియా పై మాట్లాడాలి. ఇవాళ మీడియా తల్లిదండ్రులు రాజకీయ ఆపరేషన్ పట్టుకుని తల్లిదండ్రులు రాజకీయ ఆపరేషన్ పట్టుకుని అభిప్రాయం లాంటి వాళ్ళ మేము ఐదు వచ్చిన ప్రతి మీడియా తీసుకున్నాము. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు అర్థం చేస్తున్నాము. నమ్మకం లేకుండింది. బట్ రియల్ గా వచ్చిన పార్టీ కంప్లైంట్ చేసిందండి. నేను నా దగ్గరకు వచ్చాను. మా ప్రాబ్లం అనేది ఫస్ట్ వినండి. మేము కేవలం అడిగేది మా ఇల్లు మాకు కావాలి, ఎటువంటి ఎజెండా మాకు లేదండి. సేమ్ ప్లీజ్ కామన్ పీపుల్ ప్రాబ్లం అర్థం చేసుకొని మా ప్రాబ్లం సాల్వ్ చేయండి. ప్లీజ్ సేవ్ అవర్ హౌస్. మేము వచ్చింది ఇక్కడ మీకోసం ఉన్నా, మీరు ధైర్యం కోసం వైఎస్ఆర్ బాధ్యత లేక